మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా. మనందరం ఈ పేరు వినగానే ఏదో నెగిటివ్ పేరులా అనుకుంటాం. అవి చాలా ప్రమాదకరమని భావిస్తాం. కానీ అసలు విషయం ఏంటి అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్సే లేకపోతే మనకు లైఫే ఉండదు. మీకు తెలుసా, దాదాపు 40 ట్రిలియన్ బ్యాక్టీరియా మన బాడీలో ఉంటుంది. ఓన్లీ మన మౌత్లోనే 20 crores ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. వాటర్, ఎయిర్, సాయిల్ అండ్ మన బాడీలో ఎక్కడ చూసినా గానీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మన బాడీలో ఓన్లీ 12% మాత్రమే ఈ బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మిగతా అంతా మనకు యూస్ఫుల్ అయ్యే బ్యాక్టీరియానే. ఈ గుడ్ బ్యాక్టీరియానే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అని అంటారు. ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి మనం వచ్చినప్పటికీ టోటల్ బాడీ వెయిట్లో 2 kgs ఆఫ్ బ్యాక్టీరియా మన బాడీలో ఉంటుంది. ఈ వేల కోట్ల బ్యాక్టీరియానే మనం చేసే ప్రతి పని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. లైక్ మనం తిన్నది డైజెస్ట్ అవ్వాలి అన్నా, ఏదైనా కొత్త డిసీజ్ మన బాడీలోకి వచ్చినా ఈ బ్యాక్టీరియానే ఫైట్ చేసి మళ్ళీ మనల్ని రికవర్ చేస్తుంది. ఏదైనా మెడిసిన్ వాడి అది పనిచేయాలి అన్నా ఈ మైక్రో ఆర్గానిజమ్సే ఉండాలి. అండ్ ఆఖరికి మనం చనిపోయాక మన బాడీని తిని డీకంపోజ్ చేసేది కూడా ఈ బ్యాక్టీరియానే. ఈరోజు ఈ వీడియోలో ఈ బ్యాక్టీరియా మన మదర్ వూంబ్లో మన బర్త్ స్టేజ్ అయిన దగ్గర నుంచి చనిపోయాక డీకంపోజ్ చేయడం వరకు ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. బర్త్ స్టేజ్. స్టార్టింగ్ బర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే మదర్ వూంబ్ లోపల ఉన్నప్పుడు ఆ బేబీకి అసలు ఒక్క బ్యాక్టీరియా కూడా దగ్గరికి రాదు. ఈ భూమి మీద ఏదైనా బ్యాక్టీరియా లేని చోటు ఉంది అంటే అది ఒక తల్లి గర్భసంచి మాత్రమే. ఎప్పుడైతే తల్లికి నార్మల్ డెలివరీ అవుతుందో అలా డెలివరీ అయ్యే దారిలో కొన్ని వేల కోట్ల బ్యాక్టీరియా ఆ బేబీకి అంటుకుంటుంది. అక్కడి నుంచి హ్యూమన్స్కి బ్యాక్టీరియా కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. అలా ఈ బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అప్పుడే పుట్టిన బేబీకి అంటుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియానే వాళ్ళకి స్టార్టింగ్లో కానీ ఫ్యూచర్లో కానీ ఏదైనా డిసీజ్ వస్తే ప్రొటెక్ట్ చేసి ఫైట్ చేస్తుంది. అలా మదర్ వూంబ్లో స్టార్ట్ అయిన ఈ బ్యాక్టీరియా వల్ల పిల్లలు చాలా హెల్తీగా అండ్ స్ట్రాంగ్గా ఉంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలా వరకు గుడ్ బ్యాక్టీరియా ఓన్లీ నార్మల్ డెలివరీ అయిన పిల్లలలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఆపరేషన్ లేదా సిజేరియన్ ఆపరేషన్ జరిగిన వాళ్లకు ఈ బ్యాక్టీరియా అందదు. సో వాళ్లకు కావాల్సిన ఫైటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలోకి వెళ్ళవు. నార్మల్ డెలివరీ అయిన పిల్లలతో పోల్చుకుంటే సిజేరియన్ వల్ల బయటకు వచ్చిన పిల్లలకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. అలాగే వాళ్లకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. లైక్ ఆస్తమా, అలర్జీస్, ఒబేసిటీ వంటివి వస్తాయని రీసెర్చర్స్ చెప్తున్నాయి. ఇలా మన మైక్రో ఆర్గానిజమ్స్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు మన లైఫ్ మూవ్ ఆన్ అయ్యే కొద్దీ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. మట్టిలో ఆడతాం, బ్యాక్టీరియా ఉన్న చోట్ల మనకు తెలియకుండానే వెళ్తూ ఉంటాం. బస్సెస్లో, ట్రైన్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు హ్యాండ్ వాష్ చేయకుండానే తింటూ ఉంటాం. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇలా ఎక్స్టర్నల్గా బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ప్రవేశిస్తాయి. ఇది నేచర్ నుండి వచ్చే బ్యాక్టీరియా. దీనివల్ల కూడా మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. మన సర్వైవల్కి ఈ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. అలా అని ఇందులో అంత మంచి బ్యాక్టీరియానే కాదు, బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. దానివల్ల డిఫరెంట్ డిసీజెస్ కూడా వస్తాయి. సో అందుకనే మనం స్నానం చేస్తూ ఉంటాం ఆర్ తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం. కానీ ఓవరాల్గా క్లీన్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది. అండ్ మనకు కావాల్సిన ఫైటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ కోల్పోతాం. సో మనం నేచర్కి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అవ్వాల్సిందే. ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే ఇంట్లో హైజీన్గా ఉండి ఇంట్లోనే ఉండే పిల్లల కంటే బయట గ్రౌండ్లో ఆడే పిల్లలకే ఎక్కువ రోగనిరోధక శక్తి ఉందంట. వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ ఎక్కువగా రావు. బికాస్ వాళ్ళు నేచర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి సరిపడే గుడ్ బ్యాక్టీరియా వాళ్ళకి అందుతుంది. చనిపోయినప్పుడు, మనం చనిపోయిన తర్వాత ఈ మైక్రో ఆర్గానిజమ్సే మనల్ని తింటాయి. అలాగే తినేసి కుళ్ళిపోయేలా చేస్తాయి. ఫైనల్గా మనల్ని మట్టిలోకి డీకంపోజ్ చేస్తాయి. ఇలా ఈ బ్యాక్టీరియా మనం పుట్టినప్పటి నుండి చచ్చేదాకా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా మన బాడీకి సర్వైవ్ అవ్వడానికి ఎలా ఉపయోగపడతాయి, ఎక్కడ ఉపయోగపడతాయో చూద్దాం. డైజెస్టివ్ సిస్టంలోని ఈ బ్యాక్టీరియా మన హెల్త్ని బాగా ఉండేలా చేస్తుంది. ప్రాపర్ డైజెషన్ అయ్యేలా చేస్తుంది. ఈ బ్యాక్టీరియా బి విటమిన్స్ అండ్ కే విటమిన్స్ని కరెక్ట్గా ప్రమోట్ అయ్యేలా చేసి రెగ్యులర్ బౌల్ మూవ్మెంట్స్ని ఇస్తుంది. అంటే డైలీ టాయిలెట్ని రెగ్యులేట్ చేస్తుంది. లాక్టోబాసిల్లస్, ఎస్చెరికియా కోలి అండ్ బిఫిడోబాక్టీరియం ఇలాంటి బ్యాక్టీరియాస్ మన స్టమక్లో ఉండి ఫుడ్ పార్టికల్స్ని స్మాల్ పీసెస్గా బ్రేక్ డౌన్ చేసి ఈజీగా డైజెషన్ అయ్యేలాగా మారుస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్. గుడ్ బ్యాక్టీరియా వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎలా అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి కొత్త డిసీజ్ వస్తే ఎలా ఫైట్ చేయాలి అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా వస్తే ఎలా కిల్ చేయాలి అని ట్రైన్ చేస్తుంది. అలాగే మనకు ఎక్కువ ఎలర్జీస్ రాకుండా చేసేది కూడా లాక్టోబాసిల్లస్ అండ్ బిఫిడోబాక్టీరియమే. ఈ గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మన బాడీకి ఎటువంటి అలర్జీస్ రాకుండా ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసి ఫైట్ చేయిస్తుంది. గట్ మైక్రోబయోటా అనే బ్యాక్టీరియా మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియాస్తో ఫైట్ చేసి ఆ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ప్లేస్లో గుడ్ బ్యాక్టీరియాని స్టోర్ చేసి స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇలా చేయడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఎక్కువసేపు మన బాడీలో హోల్డ్ అవ్వకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం లార్జర్ నెంబర్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఇంక్రీజ్ అవ్వవు. సో దీనివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవుతుంది. డైజెషన్కి యూజ్ అయ్యే బ్యాక్టీరియాసే మన ఇమ్యూన్ సిస్టమ్కి కూడా యూజ్ అవుతాయి.
అంటే మైక్రోబయోటా, బిఫిడోబాక్టీరియం అండ్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. మెంటల్ హెల్త్. మన మెంటల్ హెల్త్కి బాగా యూజ్ అయ్యే బ్యాక్టీరియానే సైకోబయోటిక్స్. ఇది మెంటల్లీ మన బాడీ అండ్ బ్రెయిన్ని పర్ఫెక్ట్గా ఉండేలా చేస్తుంది. మన బ్రెయిన్కి సఫిషియంట్గా న్యూరో ట్రాన్స్మిటర్స్ని పంపిస్తుంది. స్కిన్ హెల్త్. స్కిన్ని హెల్తీగా ఉండేలా చేసే బ్యాక్టీరియా ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. ఇది మన స్కిన్కి ఉన్న pH లెవెల్స్ని కరెక్ట్గా ఉండేలా చూస్తుంది. అలాగే స్కిన్ ఏమైనా డ్యామేజ్ అయినా రిపేర్ చేస్తుంది. ఓరల్ హెల్త్. మన ఓవరాల్ హెల్త్కి బాగా యూజ్ అయ్యే బ్యాక్టీరియా ఏంటి అంటే అదే స్ట్రెప్టోకోకస్ సాలవేరియస్ అండ్ స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ ప్లే. ఇవి క్యావిటీస్ అండ్ గమ్ డిసీజ్ రాకుండా టీత్స్ని స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయి. అలాగే టీత్ పాడవకుండా చేస్తాయి. మెటబాలిజం అండ్ వెయిట్ మేనేజ్మెంట్. మన మెటబాలిజంకి బాగా యూజ్ అయ్యే బ్యాక్టీరియా కూడా మైక్రోబయోటా. ఈ బ్యాక్టీరియానే మనం ఏం తినాలో, మనకేం తినాలి అనిపిస్తుందో డిసైడ్ చేస్తుంది. ఆ ఫుడ్ని కరెక్ట్గా ప్రాసెస్ చేసి ఎనర్జీ రూపంలో ఇస్తుంది. డీటాక్సిఫికేషన్. బయోరెమిడియేటర్స్ అనే బ్యాక్టీరియా మన బాడీని డీటాక్సిఫై చేయడంలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైనా ఏమైనా తిన్నా ఆర్ మనలో ఉండే కొన్ని టాక్సిక్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని ఇది డీటాక్సిక్ చేస్తుంది. కొన్ని రకాల గుడ్ బ్యాక్టీరియా మనకి కొన్ని న్యూట్రియంట్స్ను కూడా ఇస్తుంది, లైక్ బయోటిన్ అండ్ ఫోలేట్. ఇవి హెయిర్కి చాలా మంచిది. సో ఈ బ్యాక్టీరియాస్ మన బాడీ సర్వైవ్ అవ్వడానికి చాలా మేజర్ రోల్స్ ప్లే చేస్తుంది. ఈ బ్యాక్టీరియాసే లేకపోతే మనకు సరైన హెల్త్ ఉండదు అండ్ సరైన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఉండదు. మన బాడీలో జరిగే ప్రతి పని లేదా రిపేర్ అన్నింటికి రియాక్షనే ఈ గుడ్ బ్యాక్టీరియా. ఇదే మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాస్ నేచర్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. మనలాగే నేచర్లో కూడా బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా అవసరం. ఇవి ఎకోసిస్టంలో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి. బ్యాక్టీరియా ఆర్గానిక్ మ్యాటర్స్ని డీకంపోజ్ చేస్తాయి, నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి, సాయిల్లో ఉండే ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి, అలాగే న్యూట్రియంట్స్ని రీసైకిల్ చేస్తాయి. న్యూట్రియంట్ సైకిల్. మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాస్ బ్యాక్టీరియా, ఫంగి ఇలాంటివి ఆర్గానిక్ మ్యాటర్ని సింపుల్ కాంపౌండ్గా బ్రేక్ డౌన్ చేసి వాటన్నింటినీ న్యూట్రియంట్స్గా ఎన్విరాన్మెంట్లోకి వదులుతుంది. ఇదే ప్రాసెస్ ఒక సైకిల్గా రిపీట్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. నైట్రోజన్ ఫిక్స్. కొన్ని బ్యాక్టీరియాస్ వల్ల అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ప్లాంట్స్కి సఫిషియంట్గా అందజేస్తాయి. దానివల్ల ప్లాంట్స్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్లాంట్స్ తినడానికి యానిమల్స్కి బాగా యూజ్ అయ్యి అలా నైట్రోజన్ని ఫిక్స్ చేస్తూ యానిమల్స్కి ఫుడ్ ఇస్తుంది. డైజెషన్ అండ్ ఫెర్మెంటేషన్. మన హ్యూమన్స్ లాగే యానిమల్స్కి కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల డైజెషన్కి బాగా హెల్ప్ అవుతాయి. లోపల ఉండే కార్బోహైడ్రేట్స్ని స్మాల్ పార్టికల్స్గా చేసి ఈజీగా డైజెషన్ అయ్యేలా చేస్తాయి, ముఖ్యంగా కౌస్లో. పొల్యూషన్ క్లీనప్. ఎస్పెషల్లీ కొన్ని బ్యాక్టీరియాస్కి ఎన్విరాన్మెంట్లో ఉన్న టాక్సిక్స్ని అలాగే పొల్యూటెంట్స్ని క్లియర్ చేసే స్ట్రెంగ్త్ ఉంటుంది. దానివల్ల ఈ ఎన్విరాన్మెంట్ చాలా క్లీన్గా ఉంటుంది. ఫుడ్ ప్రోడక్ట్స్ లైక్ యోగర్ట్, చీజ్, బ్రెడ్ ఇవన్నీ వాటిలో బ్యాక్టీరియా ఫామ్ చేసుకొని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఈ ప్రోడక్ట్స్ని తయారు చేస్తాయి. చాలా మైక్రో ఆర్గానిజమ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్, వ్యాక్సిన్స్ అండ్ అదర్ మెడిసిన్ ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి వాడతారు. స్ట్రెప్టోకోకస్, బ్యాసిల్లస్ పాలిమిక్సా ఇలాంటి చాలా బ్యాక్టీరియాస్తో వేల మెడిసిన్స్ తయారవుతాయి. బ్యాక్టీరియా అనగానే డేంజరస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాటి వల్లే మన లైఫ్ సైకిల్ డిపెండ్ అయి ఉంది. అఫ్కోర్స్ కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి, కానీ అంతకన్నా ఎక్కువ గుడ్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడు ఇంట్లోనే ఉండి బయటకెందుకురా రకరకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి, మన మీద ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి అని భయపడడం కంటే వాటి వల్ల కూడా యూజ్ ఉంటుంది అని అర్థం చేసుకోండి. కానీ వాటికి కూడా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అవుతే డేంజరే. ఓవరాల్గా చెప్పాలి అంటే సర్ఫ్ ఎక్సెల్ యాడ్లో చూపించినట్టు మరక మంచిదే. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.